మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము భార్యాభర్తలు ఒకరితో ఒకరు మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడ్డానికి మంచి టిప్స్ ఏమని చెప్తారా? ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో టైం ఉండక కొట్టుకోవడం, తిట్టుకోవడం, కొంచెం గ్యాప్ ఇవ్వడము, ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. పాపం వాళ్ళకి మళ్ళీ తిరిగి మాట్లాడుకోవడం కూడా టైం ఉండటం లేదు. రాత్రి గొడవ అయితే ఉదయం మళ్ళీ కలిసి మాట్లాడడం టైం లేదు వాళ్ళకి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం. మరి అలా ఉన్నటువంటి కొంతమంది కపుల్స్ కోసమే మాట్లాడుతున్నాం ఈ వీడియో. అలాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ప్రేమలో పడడానికి మంచి టిప్స్. ఇప్పుడు ప్రేమ అనేది దానికి ఒక వయసు ఏమి ఉండదండి. అది వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ చేసేదే జర్నీ, వాళ్ళ ఒక లైఫ్ జర్నీ. అది వాళ్ళ లైఫ్ని నడిపిస్తుంది అన్నమాట చివరి వరకు మంచిగా. అంటే దీన్ని ఎలా చెప్పాలి, ముందు నుంచి కూడా ప్రేమగా ఉంటూ ఆ జర్నీని సాగించాలి. ప్రతిదానికి అభిప్రాయ భేదాలు, నెగిటివ్ ఫీలింగ్స్, తర్వాత చేసిన ప్రతిదానికి తప్పు పట్టడాలు, ఇలాగ నడిచింది అనుకోండి లైఫ్ అంతా కూడా మార్పు లేకుండా అలాగే జరుగుతుంది. చివరికి వచ్చేటప్పటికి చాలామంది ఇప్పుడు చూస్తున్నాం విడిపోవడాలు, గొడవలు పెద్ద వయసు వచ్చిన తర్వాత. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. అయితే వయసులో ఉండగా ఎలాగోలా జరిగిపోతుంది. ఆ ప్రేమ ఉండనే ఉంటుంది, ఆ అట్రాక్షన్ ఉంటుంది, ఆ పిల్లలతో పాటుగా నడిచిపోతూ ఉంటుంది. వాళ్ళు సెటిల్ అయిపోతారు, వాళ్ళు ఎలా పెరిగారనే దాని సంగతి పక్కన పెడదాం. అయిపోతుంది, సెటిల్మెంట్స్ అయిపోతుంది, మళ్ళీ వీళ్ళిద్దరే మిగులుతారు. ఇలా అంటే వయసులో ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు మన బిజీ లైఫ్లో మనకి ఏం కావాలో మనకి తెలీదు. తర్వాత టైం ఉండదు, ఆలోచించే టైం ఉండదు, ఉన్నా అది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశము టైము రెండు ఉండవు. ఎందుకంటే రొటీన్లో మనం ఆ బిజీలో పడిపోతాం, దేనికి టైం ఉండకుండా అవుతుంది. వాళ్ళు చేద్దాం అనుకున్న పని నెల తర్వాత కూడా అయితే గొప్ప అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు, ఇది కూడా మనం చాలాసార్లు మాట్లాడాము, పర్టికులర్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రతి దానికి కూడా కొంచెం టైం తీసుకుని బ్రెయిన్కి, మనం ఏ పని చేస్తున్నా బ్రెయిన్ మనకు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న పనిని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు, లేదు ఒక ఏజ్ గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ మన లైఫ్ బిజీగా నడుస్తున్నప్పుడు మైండ్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అదేంటంటే ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం పనులన్నీ, మనస్ఫూర్తిగా మనం టెన్షన్లో ఉండి చేయలేం. అంత ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ టైంకి వెళ్ళి బ్రష్ చేయాలి, టైంకి వెళ్ళి బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఈ టైంకి వెళ్ళి బాక్స్ కట్టుకోవాలి, టైంకి బండి తీయాలి, ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి వాచ్ తీసుకొని పెట్టుకుంటాం, పెన్ను పెట్టుకుంటాం, ఫోన్ పెట్టుకుంటాం, అంత ఆటోమేటిక్గా జరుగుతుంది. బ్రెయిన్లో అన్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది కదా, సబ్ కాన్షియస్లో. ఆ ఉండిపోయినప్పుడు ఆ ఆటోమేటిక్గా చేసేస్తాం పనులు. నిజంగా అది గుర్తుండి కాదు, ఇప్పుడు ఈ వాచ్ తీసి పెట్టుకోవాలని గుర్తుండి కాదు, బ్రెయిన్లో మనకి ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చేసేస్తాం ఆ పనులు. ఈ మైండ్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ మనము అటెన్షన్లో పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడే పెట్టుకోవాలి. పెద్ద వయసు చిన్న వయసు అని కాదు, అలా పెట్టుకుంటే అటెన్షన్లో ఉంటే ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ, ఇప్పుడు వారానికి ఒకసారి ఫ్యామిలీతో బయటకి, వారానికి ఒకసారి కుదరకపోతే 2 వారాలకు ఒకసారి బయటకి ఎటో ఒకటి వెళ్ళడము. అంటే ఎక్కడికో వెళ్ళి షాపింగ్లు, ఎక్కడికో వెళ్ళి టూర్లే చేయక్కర్లేదండి. నా అనాలిసిస్ ప్రకారము అందరూ కలిసి ఊరికినే మనం కొంచెంసేపు అలా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదో గ్రాసరీస్ కోసం అందరూ కలిసి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి సమ్మర్ వచ్చేటప్పటికి బుక్స్ అనేవి వస్తుంటాయి పిల్లలకి. ఆ బుక్స్ కొనాలంటే చాలామంది పేరెంట్స్ వెళ్ళి కొనుక్కొచ్చేస్తుంటారు. అలా ఎందుకు, పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, పిల్లలు ఉత్సాహపడతారు. మా షాపింగ్ ఈరోజు, స్కూల్స్ రీఓపెనింగ్ అవుతున్నాయి, బుక్స్ కావాలి, పెన్నులు, పెన్సిల్స్, ఇంకా ఎన్నో వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పిల్లలతో కలిసి వెళ్ళండి. అప్పుడు మీకు కూడా మైండ్ ఎంతో ఏమంటారంటే వికసించినట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా మైండ్ ఓపెన్ అయినట్టు చాలా హాయిగా అనిపిస్తుంది. పిల్లలతో షాపింగ్ చేయండి. ఎందుకంటే ఆ కాసేపు పిల్లలు అటు ఇటు వెళ్తూ అది కావాలి ఇది కావాలి అని అంటూ షాప్లో తిరుగుతూ ఉంటే వీళ్ళ మైండ్ ఆటోమేటిక్గా అటెన్షన్లోకి వస్తుంది. అలాగే ఎప్పుడైనా అందరూ కలిసి ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళండి. దానివల్ల రెండో ఉపయోగం ఏంటంటే పిల్లలకి కూడా అది అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మార్కెట్లోకి ఏ వస్తువు వచ్చింది, మనకి ఏ వస్తువు కావాలి, మనకి ఎంతవరకు అవసరమో, మన స్కూల్లో టీచర్స్ మన ఏం బుక్స్ కొనుక్కోమన్నారు అవే కొనుక్కోవాలి కదా, ఫర్దర్గా ఏం కొన్నా వేస్ట్ అవుతాయి. ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళకి వస్తాయన్నమాట. సో వాళ్ళ షాపింగ్ వాళ్ళతో చేయిద్దాం. వాళ్ళకి ఏం కావాలి, బుక్స్ అంటాము, బుక్సే తీసుకుంటారు.
అలాగే ఇప్పుడు మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారనుకోండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే కూరగాయలు పుచ్చులు అవి లేకుండా ఏరమని చెప్పండి వాళ్ళకి. తర్వాత ఎంత క్వాంటిటీ తీసుకుంటే మన ఫ్యామిలీకి సరిపోతుంది. వాళ్ళు కూరగాయలు అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన రేట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం తగ్గించి అడగడం. ఇప్పుడంటే బార్గెనింగ్ తగ్గిపోయింది అనుకోండి బయట, అయినా కూడా అలాంటివి అలవాటు చేయడం అనమాట. అలాగా చిన్న చిన్న వాటికి పిల్లల్ని అందరు ఫ్యామిలీ వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. తర్వాత అందరిని తీసుకుని వెళ్ళటం కుదరకపోతే ఒకసారి ఒక బాబుని తీసుకుని వెళ్ళచ్చు, మళ్ళీసారి ఇంకో పాపని తీసుకుని వెళ్ళచ్చు. అట్లా డిఫరెంట్గా మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటే కూడా మనసు వికసిస్తుంది, బాగుంటుంది, కోపతాపాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ భార్య మీద కోపం ఉన్నా, భర్త మీద కోపం ఉన్నా ఇవన్నీ కూడా మేనేజ్ అయిపోతూ ఉంటాయి, ఏమి ఉండదు, మర్చిపోతారు. అప్పుడు ఇంకా ఒక నెల 2 నెలలకు ఒకసారి మీరు అన్నట్టు బయటకు వెళ్ళండి. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నది కదా, ప్రతిసారి అందరూ వెళ్ళలేరు. సో నెల 2 నెలలకు ఒకసారి మీరు బయటకు వెళ్ళలేకపోయినా లోకల్గా అన్న తిరగండి. మనకు ఉన్నాయి కదా మ్యూజియంస్ అని, జూ పార్క్స్ కానీ అలా ఉంటాయి, పార్కులని, తర్వాత ఉన్నాయి ఎంటర్టైన్మెంట్స్ చాలా ఉన్నాయి. అలాంటి వాటికి నెల 2 నెలలకు వెళ్ళచ్చు. సంవత్సరానికి 1 సారో 2 సార్లు ఏదన్నా ఒక యాత్రకి వెళ్ళిరండి. అది మంచి ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకుని ఒక ట్రిప్కి వెళ్ళిరండి, అది బాగుంటుంది. తర్వాత అలా పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు మన లైఫ్ని మాడిఫై చేసుకుంటూ చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరే ఉంటారు, అసలు సమస్య అక్కడే వస్తుంది. ఇది రన్నింగ్ అనమాట. అప్పుడు వీళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, పనేం పెద్దగా ఉండదు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అంటే ఇంకేముంది, పిల్లల కోసం మాట్లాడుకున్నాం, పిల్లల కోసం వెళ్ళాము, పిల్లలతోనే లైఫ్ అంటారు కదా. సో పిల్లల కోసమే అన్ని పనులు చేసాం, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్ని పిల్లల కోసం చేసాము. ఇంకా బంధువుల ఇళ్ళకి ఫంక్షన్లు అవి ఇవి అంటే కూడా ఇంకా వెళ్ళలేక కొంతమంది మానేస్తూ ఉంటారు. అలా ఎందుకు మానద్దు, వెళ్తూ ఉండండి. ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఒక టిప్ ఇస్తున్నాను, జనం మరి ఏమన్నా తిట్టుకున్నా నాకు పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద వయసుకు వస్తారు, ఫంక్షన్స్ బాగానే పిలుస్తూ ఉంటారు అందరూ కూడా, వీళ్ళు వెళ్ళలేకపోతారు. మెయిన్ రీజన్ చెప్పనా, వీళ్ళకి కొంతమందికి అంత స్తోమత ఉండదు. ఏదో కొంత సంపాదించుకున్నారు, పిల్లలకి ఒక దశకి తీసుకొచ్చారు, అయిపోయింది, ఏదో నార్మల్గా బ్రతుకుతున్నారు. కానీ ఫంక్షన్స్ వచ్చాయి, వెళ్ళాలి, ఆబ్లిగేషన్, గిఫ్ట్లు ఇవ్వాలి కదా. ఫంక్షన్స్ ఇలా వస్తూనే ఉన్నాయి, అందరికీ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ వెళ్ళే వయసు కాదండి అది. మీరు ఇంతకాలం ఇచ్చారు, అయిపోయింది, మీ పిల్లలు పెళ్ళిళ్ళు పేరెంటాలు అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు, గబుక్కని ప్రతిదానికి వెళ్ళలేరు కూడా. కానీ వెళ్ళగలిగినంత వరకు వెళ్ళమనే నేను చెప్తున్నాను. ఈ ఆబ్లిగేషన్ వల్ల చాలామంది ఆగిపోతూ ఉంటారు. నేను ఇరువైపులా చెప్తున్నాను, పిలిచిన వాళ్ళకి చెప్తున్నాను, ఈ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వీళ్ళకి చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోటకి మీరు గిఫ్ట్ తీసుకెళ్ళాలనే రూల్ పెట్టుకోకండి. ఎందుకనంటే అది పెద్ద వయసు వచ్చిన తర్వాత వీళ్ళ ఆశీర్వాదాలే వాళ్ళకి చాలా విలువైనవి. అంతేగాని వీళ్ళు వచ్చారు, వీళ్ళేం ఇవ్వలేదు అని పిలిచిన వాళ్ళు కూడా అనుకోకూడదు. ఇప్పుడు మీరైనా సరే రేపొద్దున ఇంకో చోటుకి వెళ్ళలేకపోతే ఈ టిప్పు వాళ్ళకే ఉపయోగపడుతుంది, పిలిచిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఒక వయసు వచ్చిన తర్వాత గిఫ్ట్లు ఇవ్వాలి ఖచ్చితంగా అనే రూలు పెట్టుకోకండి, తీసేయండి దాన్ని. ఏదో వయసులో ఉన్నవాళ్ళు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, అయిపోయింది. మీరు పెద్దవాళ్ళు, మీ ఆశీర్వాదాలు ఇస్తేనే చాలు. అక్కడ మీరు వెళ్ళటమే ఒక గొప్ప విషయము, మీరు ఆశీర్వాదం ఇవ్వటమే ఒక గొప్ప విషయం. కాబట్టి ఫంక్షన్స్కి కూడా వెళ్ళండి. ఆ పెద్దవాళ్ళం అయిపోయాం, వెళ్తే గిఫ్ట్లు ఇవ్వాలి ఎందుకులే అని ఫంక్షన్కి వెళ్ళటం మానకండి. వీలైనంతలో, ఓపిక ఉన్నంతలో కొన్నన్నా అటెండ్ చేసుకోండి. ఇది ఒకటి హ్యాపీగా ఉండటానికి ఒక టిప్. ఇంకొకటి ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారని చెప్పుకున్నాం కదా, అలా కాకుండా పలకరించుకుంటూ ఉండాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా అభిప్రాయ భేదాలు, గొడవలు బాగా వస్తున్నాయి. ఎంత గొడవలు వచ్చినా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మామూలుగానే మాట్లాడుకోండి. ఇప్పుడు గయ్యమని గొడవ అయిపోయింది, నువ్వు అటు నేను అటు వెళ్ళిపోయి ఏదో కూర తాలింపు వేస్తున్నాం అనుకోండి, వంట చేస్తున్నాము, అయిపోయింది వంట, భోజనానికి రండి అని పిలవాలి. ఎందుకు మనసు చంపుకుని పిలవాలి, కోపం వస్తూ ఉంటుంది లోపల, ఏంటి పిలిచేది. కానీ మీరు మళ్ళీ ప్రేమలు పుట్టాలంటే ఏం చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి కదా. అడ్జస్ట్ కూడా కాదు, కోపంలో అన్నాను అంత మాత్రం చేత నీ మీద నాకు ఇష్టం ప్రేమ లేకుండా లేం కదా, ఇన్నాళ్ళు కలిసే బ్రతికాం కదా. మరి అలాంటప్పుడు ఈ 2 మాటలు అనుకోగానే మనం ఎందుకు కోపంగా అలా వెళ్ళిపోవాలి, అనుకున్నాము అంతే, అదంతే, భోజనం చేయాలి, తిరగాలి, తినాలి అని అనుకునే ఈజీనెస్లోకి వచ్చేయాలి.
అంతేగాని ఎంత పెద్దవాడిని అయ్యాను నన్ను అంటావా అని భార్యని ఈవిడ కూడా అలా అనుకోకుండా ఉండాలన్నమాట. అయితే నేను ఇంకొకటి కూడా చెప్తాను ఇందులో, ఇష్టం వచ్చినట్టు భార్యని మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు ఇంకా పెద్ద వయసులో కూడా కొట్టడము, బూతులు తిట్టడం అనేవి చాలామంది చేస్తున్నారు. దాన్ని మాత్రం క్షమించలేమండి. ఇంకా అలాంటి వాళ్ళు మారాలనే చెప్తాము. వాళ్ళు మారాలి, మారితే పెద్ద వయసు వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమలు పుట్టడం సంగతి తర్వాత, కనీసం మిగిలిన జీవితం ప్రశాంతంగానే బతకగలుగుతారు. నువ్వు వయసులో తిట్టినట్టు, వయసులో కొట్టినట్టు, వయసులో అవమానం చేసినట్టు పెద్ద వయసులో కూడా చేస్తే ఉన్న ప్రేమలు చచ్చిపోతాయి. ఇక కొత్త ప్రేమలు రావటం సంగతి తర్వాత. కానీ సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే, ఎంత కోపతాపాలన్నా భార్యాభర్తలు అనేవాళ్ళు కలిసే ఉంటున్నారు కాబట్టి ఈ కాస్త మంచి విషయాలు, మంచి పనులు, మంచి ఆలోచనలు చేసినట్టయితే కూడా మళ్ళీ వీళ్ళ సంబంధాలు కుదుట పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ ఉండాలి. ఏమో ఏం చేస్తున్నావు, ఏమండి కాఫీ తాగండి, ఏమండి మనం ఇప్పుడు ఇదేమన్నా చేసుకుందామా, ఒక సంప్రదింపులాగా అనమాట. ఈరోజు ఏమైనా టిఫిన్ ఇది చేసుకుందామా, ఆ రోజు మీకు ఏదో ఆ కూర ఇష్టం అన్నారు కదా అది ఈరోజు చేయనా, ఇలా ఏదో ఒకటి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమో మొన్న అప్పుడెప్పుడో అన్నావు కదా మనం అలా వెళ్ళొద్దామా, ఇలా ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడుతూ ఉండాలి. ఇంకా క్షమాభావన అనేది అలవాటు చేసుకోవాలండి ఈ వయసులో. నేను చెప్పాను ఒక వీడియోలో, పెద్దరికం తెచ్చుకోండి. పెద్దరికం తెచ్చుకోనప్పుడు మీరు రిటైర్ అయ్యి ఫలితం ఏంటి, మీకు 70 ఏళ్ళు వచ్చి ఫలితం ఏంటి, 70 ఏళ్ళు ఎందుకు వచ్చినాయి, మిమ్మల్ని రిటైర్ ఎందుకు చేశారు, మీరు పెద్దవాళ్ళు అయ్యారని రిటైర్మెంట్ చేసినప్పుడు మీరు పెద్దరికం ఏదండి మీలో, మీరు పెద్దరికం తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీలో ఆ పెద్ద మనసు అనేది వస్తుంది. పెద్ద మనసు వచ్చినప్పుడు క్షమాభావన వస్తుంది. ఇన్నాళ్ళు తిట్టారుగా భార్యని, కొట్టారుగా, అవమానించారుగా, ఎందుకు పోనీ పరిస్థితుల ప్రభావం అనుకుందాం. ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయి, మీరిద్దరే పెద్దవాళ్ళు అయిపోయారు, ఓపికలు తగ్గుతున్నాయి. మరి ఇప్పుడు మీరిద్దరూ ఇంకా ఏముంటాయి, అలాంటివి ఏమి ఉండకూడదు. కానీ పాతయే మనసులో పెట్టుకుని సాధించుకుంటే నేను చెప్పలేను. కానీ ఆ జీవితానికి స్వస్తి పలుకుదాం. మన ఇద్దరు తల్లిదండ్రులు ఉండరు ఇంకా ఆ వయసులో, తోడబుట్టిన వాళ్ళు ఎవరికి వాళ్ళే పెద్దవాళ్ళు అవుతూ ఎక్కడో చోట ఉంటూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళే అని అంటుంటారు కదా భార్యాభర్తలు అనేవాళ్ళు. ఆ ఒకళ్ళ కోసం ఒకళ్ళు మన ఇద్దరం ఉంటున్నాం కాబట్టి మన ఆ ఉండేది ఏదో ప్రేమగా ఉందాం, క్షమాభావంతో ఉందాం. నువ్వేం తప్పు చేసినా ఏముంది నా భార్యగా, ఏదో ఇన్నాళ్ళు తిట్టాం కొట్టేసాం, ఇప్పుడు కొడితే ఏం బాగుంటుంది అనేటువంటి ఒక పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ప్రేమ భావాన్ని పెంచుకోవాలి, పలకరించుకుంటూ ఉండాలి, క్షమించగలగాలి ఒకళ్ళకొకళ్ళు. సాధారణంగా భర్తలే చేస్తుంటారు ఇలాంటివి, తిట్టడం కొట్టడం అనేది వాళ్ళే కదండి ఎక్కువ చేస్తారు. లేదని చెప్పండి, భార్యలు ఎక్కడండి అంతమంది ఎవరు కొట్టేస్తున్నారండి, ఉన్నారంటే ఎంత చేస్తే వాళ్ళు తిరగబడతారండి. అవునా, ఎవడైనా రెచ్చిపోతేనే కదా రివెంజ్ కోసం చేస్తాడు. అది ఎందుకు వస్తుందంటే ఆ రెచ్చగొట్టడం వల్ల, అది మీరు చేసిందే కదా. కాబట్టి అటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారని అనుకుందాము. ఒకవేళ ఎక్కువ మందే ఉన్నా మీరు చెప్పినట్టు కొన్ని పాటించుకోవాలండి. ఎల్లకాలం కొట్టుకుంటూ ఉంటే అసలు మన పిల్లలు కూడా మన మొహం చూడరండి. వీళ్ళతో వీళ్ళ వల్ల మన వల్ల కాదు వీళ్ళతో హ్యాండిల్ చేయటం అని వాళ్ళు కూడా వదిలేస్తారు. నేను ప్రతి భార్యకి ప్రతి భర్తకి పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి 60, 70, 80, 90 ఎవరికైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం క్షమాభావన అలవాటు చేసుకోండి, ప్రేమించడం అలవాటు చేసుకోండి, పలకరించడం నేర్చుకోండి. మన మనిషేగా, మనతోనే ఉందిగా 30-40 ఏళ్ళు, ఇలా అనుకుంటూ ఉండండి. మీలో కోపం రాదు, ప్రేమ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏదో కాసేపు కనపడపోతే ఏమో ఎక్కడున్నావు అని పిలిచి పలకరించండి. పడుందిలే ముసలిదాంతో నాకేం పని, ముసలోడితో నాకేం పని అని అనుకున్నారంటే ఆ దూరాలు పెరిగిపోతాయి, ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి పలకరించుకుంటూ ఉండండి. చక్కగా అన్ని మాటలు మాట్లాడుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు ఒప్పుకున్నంత వరకు. దానివల్ల ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదు కదండి. ఇలాంటివి చేయమని నేను చెప్తున్నాను. సో మీరు చెప్పిన టిప్స్ పాటిస్తే మేడం ఖచ్చితంగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మళ్ళీ ప్రేమలో పడే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి, అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఏమండి బోల్డ్ టైం ఉంటుందా లేదా చెప్పండి. ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామాయణం భారతం ఇష్టం అనుకోండి, ఈ రోజుల్లో ఎవరు చదవట్లేదు, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందులో మీరు సీతారాముల కళ్యాణం ఘట్టం ఏదైనా తీసుకుంటే అక్కడ అందులో ప్రేమ విషయాలు ఎన్నో మనకు దొరుకుతాయి. అవి డిస్కస్ చేసుకోండి. పోనీ మీలో ఉన్నటువంటి ఆలోచనలు మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తాయి, మీలో నవ్వు వస్తుంది, చక్కగా మాట్లాడుకుంటారు. దానివల్ల ఎంతో మనసులు ప్రశాంతంగా ఉంటాయి, చక్కగా సంతోషం అనేది నిండుతుంది మనసులో. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇద్దరికి కూడా. నువ్వు అలా చేయలేదేంటి, అప్పుడు నువ్వు ఇలా చేయలేదేంటి అనే గుర్తు తెచ్చుకున్నారు అనుకోండి ఆ సంఘటన ద్వారా, ఎంత బాగుంటుంది. ఇటు రామాయణాన్ని మీరు మాట్లాడుకుంటున్నారు, దీంట్లో మీ మెమరీస్ని రికలెక్ట్ చేసుకుంటున్నారు.
మరి అది ఎంత బాగుంటుంది, దానివల్ల మీ ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా. అబ్బాయి ఈవిడ కూర్చొని భలే చెప్తుందిలే. కాదండి, నేను కూడా పాటిస్తా రేపు పొద్దున్న నా టైం వచ్చినప్పుడు. మరి మీరు కూడా పాటించండి. ఎందుకంటే మనము శత్రుత్వాన్ని పెంచుకుంటామా మిత్రత్వాన్ని పెంచుకుంటామా? ఎవరిని అడిగినా మిత్రత్వమే కావాలంటారు. కాబట్టి అది కావాలనుకున్న వాళ్ళు పాటించి చూడండి. ఒక రోజుకి రిజల్ట్ రాదు, Yes. అలా మీరు కొంతకాలం చెయ్యండి. మనం మార్పు చూపిస్తే రెండో వ్యక్తిలో మార్పు వస్తుంది. Yes. అతనిలో రాదులే అని మనం ఇలాగే కూర్చుంటే అతనిలో రాదు. మనం కూడా రెండో రోజు మళ్ళీ చేయలేము ఆ పని. అలా చేస్తూ ఉండండి. వాళ్ళు చేసేటట్టుగా మనం పరిస్థితులు కల్పించాలన్నమాట. పిలవడము, పలకరించడము, మాటి మాటికి అతన్ని అటెన్షన్లోకి తీసుకురావడం అనేది చేస్తే ఆ ఫ్రీజ్ అయినటువంటి మైండ్ ఏదైతే ఉందో మళ్ళీ మంచిగా తయారవుతుంది. Yes. Thank you, ma'am.